వరంగల్లో జరుగుతున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పటాన్చెరు బీఆర్ఎస్ నియోజకవర్గం నుంచి భారీగా కార్యకర్తలు తరలి వెళ్లారు. నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆధ్వర్యంలో మైత్రి గ్రౌండ్ నుంచి తరలి వెళ్లారు. రజతోత్సవ సభకు ఆటపాటలతో డప్పు దరువులతో కార్యకర్తలు బయలుదేరారు. సంవత్సరాల నుండి మరి రజతోత్సవ సభ వరంగల్ చలో వరంగల్ అని కేసీఆర్ గారు మమ్మల్ని పిలుపునివ్వడం జరిగింది. ఈ పిలుపుకి పటాన్చెరు కాన్స్టిట్యున్సీ బీఆర్ఎస్ నాయకులమందరం కూడా పెద్ద ఎత్తున 3000 టార్గెట్ ఇస్తే దాదాపు 4500 మంది మొత్తం చిన్నారం, గుమ్మడిదల, పటాన్చెరు, మరి తెల్లాపూర్, అదే రకంగా రామచంద్రాపూర్ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. ఎవరు ఉన్నా లేకున్నా హరీష్ గాంధీ గారి నాయకత్వంలో సూచనల్లో మరి కేసీఆర్ గారి అండ దండ ఉన్నంత టీఆర్ఎస్ పార్టీ ఏ రకమైన ఇబ్బంది ఉండదు, చెక్కు చెదరదు. మీ అందరూ కూడా చూస్తున్నారు ఎంత జోష్గా కార్యకర్తలు అందరూ కూడా వరంగల్ పోతున్నాము. మరి కాంగ్రెస్ పార్టీ అవలంబించే విధానాలన్నింటికీ వ్యతిరేకతని దీనికి నిదర్శనం అని తెలియజేసుకుంటూ మరి కేసీఆర్ గారి నేతృత్వంలో ఇవాళ వరంగల్ పోతున్న ప్రతి నాయకులు కూడా క్షేమంగా ఇంటికి సాయంత్రం మళ్ళీ పార్టీకి తిరిగి రావాలని కోరుకుంటూ మరి ఈ సభ విజయం అయ్యింది అనడానికి పటాన్చెరు నియోజకవర్గంలో నుంచి తరలి వెళ్తున్న నాయకుల ద్వారా మీ అందరికీ సూచనగా తెలుస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు. సుమారు మా దగ్గర 3000 టార్గెట్ ఉంటే 4500 మంది, 670 కార్లు, మరి 10-12 బస్సులతోటి మేమందరం కూడా కదిలి వెళ్తున్నాం. మరి ప్రతి ఒక్క నాయకుని కూడా ఈ యొక్క సభకు మరి ఇంత భారీ ఎత్తున తరలిపోవడానికి కారకులైన మా బీఆర్ఎస్ పార్టీ పటాన్చెరు నియోజకవర్గం నాయకులకు ధన్యవాదాలు. 25 సంవత్సరాల నుండి మరి రజతోత్సవ సభ